రైట్. ప్రస్తుతం మనైతే మహబూబాబాద్ జిల్లాలో ప్రస్తుతం ఉన్నాము. అయితే ఫిబ్రవరి 15న సేవాలాల్ జయంతిని పురస్కరించుకొని మనతో పాటు సేవాలాల్ కమిటీ, రాష్ట్ర కమిటీ, కోర్ కమిటీ సంబంధించిన వాళ్ళు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు సంబంధించిన వాళ్ళు మనతో ఉన్నారు. ముందుగా వాళ్లకు ఒక విషయాన్ని మనం క్వశ్చన్ రేజ్ చేయబోతున్నాం. సార్ నమస్తే సార్. సార్, ప్రధానంగా తండాలలో సంబంధించిన దాంట్లో భోగ్ బండార కార్యక్రమం చేయాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. వీళ్ళకు ముందే మోటివేషన్ క్లాసులు సంబంధించిన వాళ్ళు, అంటే రేపు అనగా అంటే ఒక 4 రోజుల ముందే వాళ్ళకు మోటివేషన్ క్లాసులు మరి మీ సంఘం నుంచి మరి పెట్టాల్సిందిగా కూడా ఒక లంబాడి జాతి నుండి కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. దీని మీద ఏమంటారు? అంటే కొన్ని సంవత్సరాలుగా సేవాలాల్ జయంతిని మనం జరుపుకుంటున్నాము. అదేవిధంగా ప్రతి తండాలో హరిఘర్ భోగ్ బండార చేయాలని చెప్పేసి పిలుపునిస్తున్నాము. కొన్ని సంవత్సరాలు, ఒక 2-3 సంవత్సరాల క్రితము ప్రతి తండకు తిరిగి ఈ జయంతిని మీరు ప్రతి తండాలో జరుపుకోవాలని చెప్పేసి చెప్పాము. ఇప్పటికే దాదాపుగా తెలంగాణ గవర్నమెంట్ రాకముందు చెప్పాము. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అధికారికంగా నిర్వహిస్తామని కేసీఆర్ గారు చెప్పడంతో ప్రతి తండాలో జరుపుకోవాల్సిందిగా మేమైతే మా సంఘం తరఫున నియోజకవర్గం స్థాయిలో కాకుండా ప్రతి తండాలో కనుక చేసుకుంటా పోతే సేవలాల యొక్క పేరు ఇంకా ముందుకు వెళ్తుంది, వచ్చే తరాలకు కూడా గుర్తుంటుందని చెప్పేసి ప్రతి తండాలో గుడి కూడా నిర్మించాలని మేము చెప్పడం జరిగింది. దాంతో పాటుగా చాలా సర్పంచులు, కొత్తగా తండాల గ్రామ పంచాయతీలు అయిన వాళ్ళకు సర్పంచులు చాలా మంది చేస్తున్నారు. కానీ వాళ్ళకు మనం గవర్నమెంట్ కేటాయించే అమౌంట్ ఏదైతే ఉందో, సేవలాల్ జయంతికి కేటాయించే డబ్బులు ఏదైతే ఉందో ఆ డబ్బులు సర్పంచ్ దాకా వెళ్లకుండా ఎమ్మెల్యేల దగ్గరనే ఉండిపోతున్నాయి. ఎమ్మెల్యే గారేమో ఏ నియోజకవర్గం అయితే ఉంటుందో ఆ నియోజకవర్గ స్థాయిలో ఒకే చోట చేసి ఆ డబ్బు అక్కడనే నిర్వినియోగం పోతుంది. అంటే ఒక్క దగ్గరనే చేసి 8 లక్షలు కావచ్చు, 5 లక్షలు కావచ్చు, 10 లక్షలు కావచ్చు, అది ఒక్క దగ్గరనే ఖర్చు పెడతాము అనే పరిస్థితి వస్తుంది. కాబట్టి అట్లా కాకుండా మా యొక్క ప్రతిపాదన ఏంటంటే ప్రతి గ్రామ పంచాయతీ, ప్రతి తండా గ్రామ పంచాయతీకి ఆ అమౌంట్ను డివైడెడ్ చేసి పంపిస్తే ప్రతి సర్పంచ్ కూడా తండలో అందరినీ పిలిచి ఘనంగా చేస్తారు. అందరికి అవేర్నెస్ వస్తుంది, గుడి కట్టిస్తారు. దాని యొక్క ప్రేమ భావం, మా యొక్క భక్తి భావం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అట్లా చేయాలని చెప్పేసి మా యొక్క డిమాండ్. ఎందుకంటే ఇప్పటికీ 9-10వ సంవత్సరం అవుతుంది. 10 సంవత్సరాలుగా సేవలాల్ జయంతి అధికారికంగా చేస్తున్నారు, కానీ ఏ సర్పంచ్కు డబ్బులు పోతలేవు. జయంతి పేరుతోనే కొందరు ఎమ్మెల్యేలే తీసుకోవడం జరుగుతుంది. మా సంఘం తరఫున కూడా మేము చాలా దగ్గర చేస్తున్నాం, కానీ మాకు ఒక రూపాయి ఇచ్చే దాఖలాలు లేవు. మా డబ్బులు, మా సొంత డబ్బులు పెట్టుకునే, మా దేవుని ప్రేమతో మా దేవుని మీద ప్రేమతోనే మేము మా సొంత డబ్బులే పెట్టుకొని చేసుకోవడం జరుగుతుంది. కానీ ఇప్పటికైనా ఎమ్మెల్యేలు కానీ, ముఖ్యమంత్రి కానీ మా ఒకటే డిమాండ్ ఏంటంటే ఎంతైతే కేటాయిస్తున్నారో డబ్బులు, ఆ డబ్బులను నేరుగా గ్రామ పంచాయతీలకు పంపిస్తే ప్రతి తండాలో ఘనంగా జరుపుకుంటారనేది మా బాధ. ఓకే, థ్యాంక్ యూ అండి. ప్రధానంగా అయితే యువత తప్పుదారికి పోవడానికి కూడా చాలా ఆస్కారం ఉంది. ఇలాంటి భోగ్ బండారం ఉన్నప్పుడే వాళ్ళు భక్తి శ్రద్ధలతో ఉంటారు. ఏంటంటే ఒక 5 రోజుల ముందు నుంచే వాళ్ళను భక్తి శ్రద్ధలతో ఉంటేనే బాగుంటుంది. ఆ భావజాలను కలిగించింది సేవాలాల్ మహారాజ్. దాదాపుగా సంవత్సరాలు ఆయన దీక్ష చేసిన పరిస్థితి. భోగ్ బండారు చేయాల్సిన నినాదాలు ఎలా ఉంటాయి, నీతి ఎలా ఉండాలి, అవి కూడా పూర్తి స్థాయిలో మీ సంఘ నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రుల స్థాయిలో కావచ్చు, గిరిజన మంత్రులు కావచ్చు, ముందే ఒక 5 రోజులు వాళ్ళను క్లాసుల రూపంలో ఇచ్చి క్రమశిక్షణ అనే దాంట్లో తీసుకొచ్చి నియమ నిబంధనలలోని నీతిని చూపించిన తర్వాతనే భోగ్ బండారం చేయాల్సింది ఉంటుంది. నేను చాలా చోట్ల చూస్తా, షూ వేసుకొని కూడా కొన్ని చోట్ల చేస్తూ ఉంటారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? దీన్ని అయితే మేము తీవ్రంగా ఖండిస్తామను. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ ఈ భక్తి భావం అనేది విద్యార్థుల్లో, అంటే మన యొక్క బంజారా పిల్లల్లో కూడా లోతుగా వెళ్ళాలి. వాళ్ళకు కూడా అవేర్నెస్ ఉండాలి. అసలు ఎందుకు చేస్తున్నాం మనం, అసలు సేవాలాల్ మహారాజ్ ఎవరు, ఆయన యొక్క మనం అంటే ఆయన మనకు ఏ విధంగా హితోపదేశం చేశారు, యువత ఎలా ఉండాలని చేశారు, మన జాతి ఎలా ఉండాలని చేశారు, ఇవన్నీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది మంచి పాయింట్. దాన్ని కూడా మేము సేవాలాల్ సేనగా అన్ని పాఠశాలలో కానీ, గవర్నమెంట్ స్కూళ్ళలో కానీ, యొక్క హాస్టల్లో కానీ ఖచ్చితంగా దీన్ని తీసుకెళ్తాం. అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కొన్ని సంవత్సరాలుగా చేశాము, కొన్ని ప్రాంతాల్లో చేశాము, కానీ దీన్ని తీవ్రంగా ఇంకా అంటే పూర్తి స్థాయిలో తీసుకెళ్తాము. నేనేమంటున్నా అంటే, సేవాలాల్ మహారాజ్ ఒక గొప్ప విషయం చెప్తా ఉన్నాడు. హరో భరోరియతో హర్ కోయి కియే, సేవాలాలేర్ నామ్ లియేతో కోయిన్ కోయి బాటి దియే. అలాగే మాయాచ గణో ఉండో ఓన భక్తి కరం ధూండో, మాయాచ గణం ఉండో ఓన భక్తి కరం ధూండో. అంటే ఈ భక్తి భావంలో ఏదో దాగి ఉంది, ఆ శక్తిని బయటికి తీయాలి. సో అది భక్తితోనే సాధ్యం అని చెప్పేసి సేవాలాల్ మహారాజ్ ఒక గొప్ప విషయాలు
మరి చెప్పిండు. అది కూడా ఎక్కువగా సేవాలాల్ మహారాజ్ యొక్క తపన ఆరాటం మొత్తం యువతే. ఎస్ రైట్. మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే సేవాలాల్ మహారాజ్ ఆ కన్న కలలు మొత్తం అవును. టోటల్ గా యువత గురించే. Yes. అంటే నా బంజారా యువత చెడు మార్గంలో వెళ్ళొద్దు, వాళ్ళు మంచి మార్గాన్ని ఎంచుకోవాలి. నా బంజారా యువత మరి ఆ యొక్క చెడు వ్యసనాలకు బానిసలు కాకూడదు. Yes. నా యువత మంచి మార్గంలో ఉండాలని కలలు కన్నాడు. మరి అనేక ప్రాంతాలు తిరిగిండు. మరి ఇక జాతిని మేల్కొల్పాలి, తండా వ్యవస్థను మరి తీసుకొచ్చి తండా ఈ విధంగా ఉండాలి, తండాలో మరి గో పశు సంపదను ఎలా పెంచుకోవాలి, మనం ఇవన్నీ వ్యవసాయాన్ని ఎలా చేయాలి, ఇవన్నీ కూడా సేవాలాల్ మహారాజు ఒక దార్శనికుడుగా, ఒక ఆదర్శ పురుషుడుగా, యుగ పురుషుడుగా, మా జాతిలో పుట్టినటువంటి యుగ పురుషుడుగా మేము భావిస్తా ఉన్నాం. ఇది మీరు అన్నటువంటి ఈ తరుణంలో మనం ఇన్ని జయంతి ఉత్సవాలు చేసుకుంటూ పోతున్నాం కానీ మరి ఆ రోజు సెలవు ఇవ్వట్లేదు. ఎస్. గవర్నమెంట్ కు మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి మేమేం పాపం చేసామో మాకు తెలియదు. ఎందుకంటే 4 కోట్ల పైగా ఉన్నటువంటి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మరి 40 లక్షలు, 20 లక్షలు, 40 లక్షల దాకా మరి బంజారా ఉన్నది. మొత్తం దేశవ్యాప్తంగా చాలా మంది మేము ఉన్నాము. కానీ ఇప్పటి వరకు మరి అనేక మతాలకు, అనేక కులాలకు మరి గౌరవించి సెలవు ఇచ్చే ప్రభుత్వాలు, మరి నేను చెప్తా ఉన్నాను, మరి మా యొక్క సేవాలాల్ మహారాజ్ జయంతికి ఇప్పటివరకు అధికారికంగా సెలవు లేదు. మరి ఎందుకు ఇవ్వట్లేదు? మరి మా ఓట్లు కావాలి మీకు, మరి మాతో పనులు చేయించుకుంటాను. మీ యొక్క రాజకీయ నాయకుల ర్యాలీల ముందు మా యొక్క బంజారా మహిళల డ్యాన్సులు కావాలి, మీకు మా యొక్క బంజారా డ్రెస్సులు కావాలి, కానీ మా యొక్క పండుగలకు ఎందుకు గుర్తిస్తలేరు? మరి మీరు ఇచ్చే నిధులు ఎటుపోతున్నాయో మా జిల్లా అధ్యక్షుడు గారు నందలాల్ గారు అన్నట్టుగా మీరు నిధులు ఇస్తా ఉన్నారు, పేరుకే కోట్ల రూపాయలు, 2 కోట్లు ఇచ్చామంటున్నారు, అవి ఎమ్మెల్యేల ఖాతాలోకి వెళ్ళిపోతున్నాయి, ఎవరికి కూడా అందట్లేదు అని చెప్పేసి అది వాస్తవం. దాన్ని మేము కూడా చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి మీరు ఎందుకు సెలవు ఇవ్వట్లేదు? మరి మా బంజారా ప్రతినిధులుగా తప్పిదం ఉందా? మరి ప్రభుత్వ తప్పిదం ఉందా? మీకు ఎవరైనా డిమాండ్ గా అడగట్లేరా అని చెప్పేసి అనుకుంటున్నారా? ఇంకో విషయం ఏంటంటే, మీరు గుర్తు చేసిన దాంట్లో నేను చెప్తా ఉన్నాను, నాకు మొన్ననే విషయం తెలిసిందంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం మొన్ననే ఒక మాట చెప్పింది, నేను విన్నాను. అది సీఎం గారే సొంతంగా రేవంత్ రెడ్డి గారే నాగర్ కర్నూలులో సేవాలాల్ మహారాజ్ యొక్క భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి సభాముఖంగా చెప్పడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకు ఖండిస్తా ఉన్నామంటే, మీరు దాన్ని విగ్రహం కాదు, సేవాలాల్ మహారాజ్ని మేము దేవుడిగా కొలుస్తాం. మరి ఎందుకు దేవుడిగా కొలుస్తారని చాలా మంది ప్రశ్న చేశారు. నేను దానికి సమాధానం ఏం చెప్తున్నా అంటే, మా బంజారా జాతిలో గొప్ప విషయం ఏంటంటే, చనిపోయినటువంటి తల్లిదండ్రులనే దేవుళ్ళుగా కొలిచే గొప్ప జాతి ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది బంజారా జాతి. సో చనిపోయినటువంటి అమ్మా నాన్నలను మేము దేవుడిగా కొలిసినప్పుడు మా సేవాలాల్ మహారాజ్ కూడా మాకు దేవుడితో సమానం. మా సేవాలాల్ మహారాజ్ని విగ్రహం కట్టిస్తాను మరి అంటే అది కుదరదు. ఆ విగ్రహం కాదు, మాకు గుడి కట్టించాలని మేము డిమాండ్ చేస్తాం. అది కూడా ఎక్కడ కట్టించాలంటే, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, ఈ 3 జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా బంజారాసు ఎక్కువగా ఉన్నారు. మా యొక్క బంజారా కమ్యూనిటీ ఎక్కువగా నివసిస్తూ ఉన్నారు. ఈ యొక్క 3 ప్రాంతాల్లో ఉన్నటువంటి మహబూబాద్లో అయినా ఓకే, లేదా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము, యాదాద్రి భువనగిరి దగ్గర యాదాద్రి టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ పక్కన కూడా మా యొక్క సేవాలాల్ మహారాజ్ టెంపుల్ ని పెద్దగా ఈ రాష్ట్రంలోనే నెంబర్ 1 టెంపుల్ గా అక్కడ కట్టించాలని చెప్పేసి, ఎక్కడో మరి జనాభా తక్కువ ఉన్న కాడ నాగర్ కర్నూలు కాడ మీరు ఆ విగ్రహం ఏదైతే ఏర్పాటు చేస్తానో అది దానికి విరమించుకోవాలి. మా యొక్క బంజారా జాతి నాయకులు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, నాయకులందరూ కూడా సీఎం గారికి చెప్పాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మీరు ఒకటి అడిగారు, మాకు 4 కోట్ల 40 కోట్ల 40 లక్షల మంది పై చిలుకున్నాము, మేము గిరిజనులు, మమ్మల్ని ఎవరు గుర్తించట్లేదంటే, గుర్తించాలంటే మనం భక్తి శ్రద్ధలతో ఉండి ఈ జయంతిని 5 రోజుల ముందు నుంచే ఆ భక్తి శ్రద్ధలతో చూపిస్తే అప్పుడు సంబంధించి టోటల్ యావత్ ప్రపంచ భారతదేశ వ్యాప్తంగా అదే స్థాయిలో వెళ్ళి ఆ భక్తిని చూపించినప్పుడు ఫిబ్రవరి 15కి వచ్చేసరికి ఆ వస్త్రధారణ కావచ్చు, ఆ సేవాలాల్ మహారాజ్ సంబంధించిన పూర్తిస్థాయి భోగ్ బండారాకు సంబంధించిన నియమ నిబంధనలు ఎలా ఉండాలి ఏంటనేది ఒక 5 రోజుల ముందే క్లాసులు పెట్టాలి. క్లాసు పెట్టి అది స్ప్రెడ్ అయితే గానీ మీరు అనుకున్న కోరికలు తీరుతాయి అనేది నా ప్రశ్న. దీన్ని ఏమంటారు? ఓకే, నేను దీన్ని సమర్థిస్తున్నా. ఓకే, మీరు అన్నట్టు. కానీ ఇప్పటి వరకు మేము సేవాలాల్ సేనగా చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేశాము. తీజ్ పండుగను రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు నిర్వహించాలని డిమాండ్ చేశాము. గత 15 సంవత్సరాలుగా కష్టపడుతున్నాము, దాని ఒక తాటిపైకి తీసుకొస్తున్నాము. అలాగే శీతలా పండుగ, మా బంజారాల గొప్ప పండుగ 3 ఒకటి తీజ్ పండుగ, ఒకటి శీతలా పండుగ, ఒకటి సేవాలాల్ జయంతి. ఈ 3 పండుగను గొప్పగా చేయాలి. విత్ వేషధారణతోని మా యొక్క బంజారా సంస్కృతి సాంప్రదాయాలతోని దీన్ని వెలుగులోకి తీసుకెళ్లాలని చెప్పేసి మేము చాలా కష్టపడతా ఉన్నాం. దీనికి ఈ 2 పండుగలను అయితే మేము ఫుల్ఫిల్ చేయగలుగుతాం, దాదాపు 80% వరకు చేయగలిగాము అనేది ఆత్మ సంతృప్తి ఉంది. కానీ
సేవాలాల్ జయంతి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మా బంజారా ప్రజానికానికి, మా బంజారా ఆడపడుచులకు, మా బంజారా యువకులకు, మా బంజారా మేధావులకు, మా బంజారా ప్రజాప్రతినిధులకు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఏంటంటే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే మొన్ననే జరిగినటువంటి సమ్మక్క సారక జాతర. అవును. ఈ సమ్మక్క సారక జాతరలో ఎక్కువగా ఎవరు వెళ్తున్నారు, మరి ఎవరు అక్కడ మొత్తం అంటే నైవేద్యం సమర్పించడం కానీ ఏదైనా కానీ మాంసం సమర్పించడం ఏదైనా కానీ అక్కడ ఎవరు వెళ్తున్నారు ఎక్కువగా అంటే నా బంజారా సోదరులే వెళ్తున్నారు. ఈ రోజు చర్చిల్లో ఏదైనా క్రిస్టియన్ పండుగ వస్తే అక్కడ బంజారా సోదరులే వెళ్తున్నారు. కానీ అదే విధంగా ఏదైనా రేణుక ఎల్లమ్మ కావచ్చు, లేదా ఉప్పలమ్మ కావచ్చు, ఇవన్నీ కూడా అనేక దేవతలను కొలిచే జాతి ఏదైనా ఉందంటే బంజారా జాతి. నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను నా బంజారా ప్రజానికానికి, వాళ్ళు నన్ను తిట్టినా ఏం లేదు కానీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మన సంస్కృతి వేరు, మన సాంప్రదాయం వేరు, మన ఆహారం వేరు, మన వేషం వేరు. సో మనం వేరు కాబట్టే మనం మన యొక్క నివాసం అంటే ఇది ఊర్లకు దూరంగా ఉంటాం, మనం కొనల్లో ఉంటాము, మన యొక్క సపరేట్ గా మన సంస్కృతి ఉంది, మన నాగరికత వేరు కాబట్టి మనని ఒక బంజారాగా ఎస్టీలుగా గుర్తించారు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే మన పండుగలను మనం మర్చిపోయి మరి ఇతరుల పండుగ, నేను ఇతరుల పండుగ చేయట్లేదని వ్యతిరేకం కాదు, కానీ అదే ఇప్పుడు వేరే పండుగలు, వేరే కులస్తులు కావచ్చు, వేరే మతస్థులు కావచ్చు, మన పండుగలను వాళ్ళు చేయగలుగుతారా? సేవాలాల్ మహారాజ్ జయంతి కానీ లేకపోతే తీజ్ పండుగ కానీ శీతల పండుగ కానీ చేయగలుగుతారా? అంటే మనం మారినప్పుడు మనం కూడా ఏం చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. వాళ్ళ పెద్దలందరూ కూడా, మీరందరూ కూడా సేవాలాల్ జయంతిని ఘనంగా చేయండి. అందుకనే పిలుపునిచ్చాం కదా, హర్ ఘర్ లగాడో భోగని ఇచ్చాం. ఈ పిలుపుని మీరు మన్నించాలి. ఇప్పుడు హర్ ఘర్ లగాడో అంటే ఏంది? ఇప్పుడు మనం వేరే దేవతలను మొక్కినప్పుడు యాటలు కోసడం, మందు తాగడం, ఇవన్నీ కూడా చాలా ఖర్చు అవుతుంది. ఒక్కొక్క ఇంటికి దుర్గమ్మని కోయడం, ఇవన్నీ ఒక్కొక్క ఇంటికి లక్షల్లో ఖర్చు అవుతుంది. మరి లక్షల్లో ఖర్చు అయినప్పుడు ఆ తండలో ఉండే పేదవాడు మరి ఏ విధంగా భరించగలుగుతాడు? కాబట్టి నేను ఏం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే సేవాలాల్ మహారాజుకి నైవేద్యం సమర్పించినప్పుడు మీకు డబ్బు ఖర్చు అవ్వదు. సో ఎంత ఒక 100 రూపాయలు 50 రూపాయల లోపే మీకు ఖర్చు. ఒక కొబ్బరికాయ కావాలి, నైవేద్యం సమర్పించాలి, లాగభో కటరో. అంటే ఈ యొక్క నినాదంతోనే ముందుకెళ్ళాలి. యువత కూడా మారాలి. ఈ అవేర్నెస్ ని అందరు తీసుకెళ్ళాలి. ఇప్పుడు నేను ఒక్కరిని అంటే నేను 10 మందినా 100 మందినా 1000 మందినా మార్చగలుగుతా, కానీ అందరు మారితేనే కదా బంజారా జాతి మేలుకొల్పేది. సో రేపటికి మార్గదర్శకులుగా ఉండేది యువకులే. సో నేను రిక్వెస్ట్ చేస్తాను సార్, ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్ లో కూడా మీరు ఇది తీసుకోవాలా. 14 years అంటే కౌమార దశ ఉన్న పిల్లలను, ఇటు 18 years నుంచి 25 లోపు ఉన్న పిల్లలను గవర్నమెంటే ఇది ఒక సంస్థగా ఏర్పడి దాన్ని ఒక జియోను విడుదల చేసి ఫిబ్రవరి 15కు 5 రోజుల ముందే దాన్ని ఒక స్టడీ సర్క్యులేషన్ అనేది తయారు చేసి దాన్ని ఏర్పాటు చేస్తే దానికి పూర్తి స్థాయిలో అది అమల్లోకి వస్తుంది. ఓకే, రైట్. దాన్ని కూడా మీరు మంచి పాయింట్ తీసుకోండి. అది ఎమ్మెల్యేనో ఎంపీనో దాన్ని తీసుకెళ్తాము, అది మంచి పాయింటే. కానీ నేనేమంటున్నా ఫస్ట్ సెలవు ఇవ్వండి. గవర్నమెంట్ ఏమంటారంటే ఫస్ట్ సెలవు ఇస్తే మా బంజారా పిల్లలు అక్కడికి వస్తారు, సేవాలాల్ జయంతిలో పాల్గొంటారు. వాళ్ళకి అర్థమవుతుంది నైవేద్యం ఏ విధంగా సమర్పించాలి, మనం ఏ విధంగా పూజ చేసే విధానం ఏంటిది. ఇవన్నీ కూడా మేము ఇక్కడ మా యొక్క బంజారా ఆ యొక్క ప్రేమికుడు లేకపోతే బంజారా జాతి గురించి అహర్నిశలు తప్పించిపోయేటువంటి మా డాక్టర్ నెహ్రూ రాథోడ్ గారు ఉన్నారు. వాళ్లకు నేను అతనితో చాలా సార్లు డిస్కషన్ చేశాము. చాలా సార్లు మేము అంటే బాధపడేటువంటి రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే తీజ్ పండుగకు మేము డేట్ ఇస్తాము, ఒకరు ఒక వారం ఇంకొక వారం అట్లా చేయడం వల్ల డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి ఏకతాటికి తీసుకోవాలని చెప్పేసి చాలా అంటే ఇవన్నీ కూడా జనాల్లోకి మార్పు రావాలని కోరుకుంటున్నాం. కాబట్టి బంజారా యువత కూడా ఖచ్చితంగా మీరందరూ కూడా మన జాతిని కాపాడాలి, మన జాతి సంస్కృతిని కాపాడాలి, మన జాతి సాంప్రదాయాలని కాపాడాలి, మన జాతి భావి తరాలకు ఆదర్శంగా ఉండేలా యువత పాటుపడాలని రిక్వెస్ట్ చేస్తారు. రేపు ఫిబ్రవరి 15కి వేషధారణ అంటే భోగ్ బండార వేషధారణతో ఎలా రావాలి ఏందని ఒక్కసారి. రేపు ఫిబ్రవరి 15వ తారీఖున యువత ఖచ్చితంగా మీ యొక్క పంచ కట్టుకొని తలపాగా రుమాలు చుట్టుకొని సేవాలాల్ మహారాజ్ యొక్క జెండా, తెల్ల జెండా, ఈ తెల్ల జెండా పట్టుకొని యువత రావాలి. అలాగే మహిళలు ఏదైతే మన యొక్క సాంప్రదాయం అయితే ఉందో, మన యొక్క సాంప్రదాయం అంటే మన యొక్క గాజులు, బలియా అంటాము, టోప్లి, ఇవన్నీ లేకుండా కనీసం ఇప్పుడు వచ్చినటువంటి అంటే మన యొక్క ఏది ఏమంటారు దాన్ని టుకురి అంటాం. దాన్ని అంటే కనీసం సాంప్రదాయ దుస్తులతోని, మన యొక్క బంజారా సాంప్రదాయ దుస్తులతోని వస్తే కనీసం ఆ యొక్క 3 పండుగలకైనా ఈ పాటించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ అండి, మీ మంచి గొప్ప సందేశాన్ని.